ఆల్గారిథం కూడా షాక్ అయ్యే పార్ఫోనిక్స్ అనే ప్లేస్ లో ఉన్నాము మనం, ఫ్రాన్స్ లో. లోపల 2000కు పైన జంతువులు ఉన్నాయంట. నాకు తెలీదు, చూద్దాం పాండి. చలో నాతో పాటు మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నాం మామ. చలో చూద్దాం పాండి. చలో. సో ఇది వచ్చేసరికి మొత్తం అవుట్లుక్ మామ. పార్ఫోనిక్స్ అని బోర్డు కనబడుతుంది కదా. మనకి చాలా విచిత్రంగా అనిపించేది ఏంట్రా అంటే ఆ బిల్డింగ్ మొత్తం పిరమిడ్ షేప్ లో ఉండిద్ది మామ. చాలా బాగుండిద్ది. అండ్ బయట లుక్ వచ్చేసరికి ఇట్లా ఉంటది మామ. వీడియో తప్పకుండా మొత్తం చూడు, చాలా బాగుండిద్ది. అండ్ ఇది వచ్చేసరికి మనం టికెట్ తీసుకునే ప్లేస్ మామ. టికెట్ రేట్ వచ్చి దగ్గర €5.50 ఉంది. ఎక్స్క్యూజ్ మీ, అండ్ టికెట్స్ ప్లీజ్. సి ₹550 మామ. వర్త్ కాదు ఏంటంటే లోపలికి వెళ్ళాక చూద్దాం. నేనైతే 500 ఇచ్చేసాను. 550, సారీ నేను 1000 ఇచ్చా, అంటే €10 ఇచ్చా నేను. మెర్సీ. వచ్చేసాం మనం లోపలికి. సో మా స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నట్టు ఉంటుంది తెలుసా. అరటికాయలు, చెట్లు అన్నీ. ఇక్కడ ఫీడ్ చేయడానికి లేదు మామ. ఫీడింగ్ ఉంటే ఇట్లా మనం వేసామనుకో వస్తాయి బయటికి. మీకు అక్కడ కనబడుతున్నాయా? అప్పుడు బాబు చేపలు అయితే చూడండి మామ. అంటే రకరకాల జాతులు కూడా ఉంటాయంట మావ, చెట్లు జాతులు కూడా. మందార పువ్వు ఐడియా ఉందా? మందార పువ్వు అక్కడ ఉన్నాం మామ. ఇక్కడ ఈ ముసలిని చూడటానికి వచ్చాం మామ మనం ఇప్పుడు. చలో మీకు అక్కడ కనబడుతుందా? దీని పేర్లు చాలా కష్టంగా ఉన్నాయి. సరే ఫోటో అయితే తీస్తున్నా, తర్వాత చూద్దాం. ఈ మొహం ఏంది మా ఎట్లుంది భయంకరంగా. చూద్దాం, మనకి ఇక్కడే ఉంది ట్యాంక్లో. చచ్చిందా బతికిందా అదే అర్థమవుతలా. ట్యాంక్ మామ 500 కట్టాను. 500 కట్టి ఫోటో తీయలేకపోతున్నా. ట్యాంక్ కనీసం శుభ్రంగానే ఉంటుండ్రా బాబు. మెయింటెనెన్స్ కొంచెం నాకు ఎందుకు అనిపించింది. కొంచెం మెయింటెనెన్స్ బాగుంటే జనాలు ఏంటంటే కొంచెం క్లియర్గా చూడొచ్చు. పైథాన్ గ్రీన్ మామ మనం ఇప్పుడు చూస్తున్నాం. అండ్ అక్కడ చూసారా మా ఫ్రాక్ అలాంటి గట్ట కూర్చుంది చూడండి బాగుంది. ఇది చూసారా అచ్చం ఆకులాగా ఉంది, బట్ కాకపోతే పురుగు చూసారా. ఇది యాక్చువల్గా పురుగు మామ. మనకి చూస్తే ఎట్లుందంటే ఎండిపోయిన ఆకులాగా ఉంది చూడండి. మీ ఇంకా దగ్గర చూపించాలంటే మీకు చూపిస్తుంది. ఇది మామ దాని కన్ను కూడా కనపడుతుంది చూడండి.
Bitte, wie lange bist du bis jetzt? సో ఇప్పుడుదా మనం లోపల చూసాం కదా, ఇదంతా బయట ఏరియా మామ. నాకు ఎక్కువ నచ్చింది అది, లైక్ అంటే చూస్తున్నారు కదా ఆ పిరమిడ్ షేప్లో. ఇక్కడ నుంచి చూస్తుంటే మామ నిజంగా లొకేషన్ ఎంత బాగుందిరా అంటే ఇప్పుడు అనిపిస్తుంది మామ నేను అబ్రాడ్లో ఉన్నట్టు. మనకి ఏంటంటే మామ ఇక్కడ బయట లైక్ అంటే ఇదే పార్ఫోనిక్స్లో బయట తినడానికి ప్లేస్ ఉంది. ఓకే, సో లోపల ఏంటంటే మామ మనకి ప్రైవేట్గా ఒక ఏమంటారు క్యాంటీన్ కూడా ఉంది మామ. ఇలాగంటే నన్ను అడిగితే ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి పర్ఫెక్ట్ ప్లేస్ మామ. ఏంటంటే కొంచెం కూర్చోడానికి, నేచర్ని ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో తప్పకుండా విజిట్ చేయండి మామ నీస్ని. లైక్ అంటే ఎవరైనా ఫ్రాన్స్ వచ్చి నీస్కి ట్రిప్ వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ మెనూ కూడా మనకి బయట పెద్దది పెట్టారు, పర్లా బడ్జెట్లోనే ఉంది. లైక్ అంటే 80 euro, హైయెస్ట్ అంటే మనకి 14, 15, 19 euro దాకా ఉంది మామ. సో బాగుంది, లైక్ అంటే క్యాంటీన్ కూడా బాగుంది. చూస్తున్నారు కదా ఎంట్రన్స్ ఇది. అండ్ లోపల వచ్చేసరికి ఏంటంటే కాకపోతే క్యూ ఉండిద్ది మామ, బీభత్సంగా క్యూ ఉండిద్ది. ఆ క్యూ అంతా నువ్వు మేనేజ్ చేసుకోవాలి. ఇక పెద్ద క్యూ ఉండిద్ది. అటు సైడ్ ఏంటంటే మనం ఆర్డర్ ఇచ్చామంటే మనకి. అండ్ ఇక్కడ నాకు ప్రతి ఒక్కటి సిస్టమ్ ఏది నచ్చిందిరా అంటే, మనం ఆర్డర్ ఇచ్చామనుకోండి, మీకు వీడియో చూపిస్తా చూడండి. మనకేంటంటే మామ ఇక్కడ నాకు ఫ్రాన్స్లో ప్రతి చోట నచ్చింది ఏంట్రా అంటే మనకి, సో ప్రతి చోట ఏంటంటే మనకి ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన చోట మామ మనకి ఇట్లా ఇస్తారు. ఓకే, సో మన ఫుడ్ మనకి అయిపోయిన తర్వాత ఏంటంటే లైక్ ఇది మనకి సౌండ్ ఇస్తుందంట, లైక్ అంటే అలారం వస్తుందంట. సో అలారం వచ్చిందంటే ఏం లేదు, మన ఫుడ్ రెడీ అయినట్టు. సో చూద్దాం, మనం ఇప్పుడు ఈ అలారం కోసం వెయిట్ చేద్దాం. నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది. సో మనకి సౌండ్ వినిపిస్తుందా మామ, లైటింగ్ సౌండ్. సో ఇట్లా వస్తుంది మనకి. చేసింది మామ వాడు ఇది 18 రోజులు తీసుకున్నాడు. సో మామ నన్ను అడిగితే వర్త్ కాదు మామ. ఎందుకంటే ఫుడ్ ఎవరైనా వచ్చేటట్టయితే కొంచెం బ్యాగ్లో తెచ్చుకోండి కానీ, సో నన్ను అడిగితే ఇది వర్త్ కాదు. ఎందుకంటే 18 euros మనం దగ్గర 2000 పెట్టాం. సో 2000కి ఈ ఫుడ్ మన వర్త్ కాదు, నాకైతే నచ్చలా. ఏ మూలకి వస్తుంది మామ. వర్త్ కాదు. చూడడం వల్ల మన ఊర్లో కాలువలా గుర్తొచ్చింది మామ. అంటే అలాగే అనిపించింది. ఇదిగోండి మన ఊర్లో ఉండేవి పిచ్చి పిచ్చి చెట్లు, పిచ్చి పిచ్చి కాదు మేకలు మేసేవి. మీకు అక్కడి నుంచి చూపిస్తే అర్థమవుతుంది. ఇదిగో మన ఊర్లో ఉండే చూసావా మేకలు తినే చెట్లు, అవన్నీ చూసేసరికి ఇదిగో ఇలా కచరా కచరా చూసేసరికి, సో ఏంటంటే ఇలా చూసేసరికి ఏంటంటే మన ఊరు గుర్తొచ్చింది మామ, ఏదో కాలువ దగ్గర ఉన్నట్టు. బాగుంది.
ఏం చూస్తున్నావు? పడవడానికి వచ్చావు ఎట్లా? ఏం చూస్తున్నావు? నా భాష అర్థమైద్దా నీకు? ఫ్రాన్స్లో నువ్వు కూడా ఫ్రాన్స్లో మాట్లాడతావా? ఏయ్ ఇది చూడు, ఏమర్థం అవుతుందా నీకు? Non, il a fait toute la ligne. Et après, il a fait toute une merde. Oh là, ils vont se battre. రూట్ మ్యాప్ వచ్చేసరికి ఏంటంటే మొత్తం ఫ్రెంచ్లో ఉంది కదా. సో నాకు ఏంటంటే అర్థం కావట్లే. ఏంటంటే ఒకటే ఇదిగా తిరుగుతున్నా మావా, ఏది దొరికితే అది మొత్తం షూట్ చేస్తున్నా. అచ్చా ఇది ఇందాక మనం వచ్చిన రూట్ చెప్పాగా, నాకు రూట్ అర్థం కావట్లే మామ. చాలా అచ్చా ఇక్కడ ఇన్సెక్ట్స్ ఉంటాయా? ఓకే, మనం ఇందాక అదంతా కవర్ చేసామా. పెద్ద ప్లేస్, చాలా పెద్ద ప్లేస్ ఇది. బాగుంది. లేకంటే ఫ్యామిలీతో వస్తామేమో ఒక రోజు అంతా నీకు పట్టిద్ది. అంటే ఒక రోజు అంటే అంతే, ఒక రోజు అంతా పట్టిద్ది మామ ఈజీగా. చూసారా ఏంటి మొత్తం ఏంటంటే మనం ఇదంతా కవర్ చేసుకుంటూ వస్తున్నాం కదా. వీళ్ళంతా వెనకాల చూసారా, లేకంటే చేతులు ఊపుతూ మొత్తం ఎంకరేజ్మెంట్ ఉంటుంది మామ. నీ పనే బాగుంది కదా, మంచిగా క్యారెట్, సలాడ్, సెలరీ అనిపిస్తున్నావు ఏమా? Yei raja, yei raja, yei raja, yei raja, yei raja. నువ్వేం చేస్తున్నా నా పైన? ఓ బాబు
మావా పోయి పోయి తినేది చాలు ఒకసారి చూడు నీకోసే సెల్ఫీ పట్టుకొని కూర్చున్నా మావా ఏయ్ ఎవరో తెలుసా గుంటూరు అబ్బాయి యూరోప్లో అంటారు వినిపిస్తుందా గుంటూరు అబ్బాయి యూరోప్లో భయపడమాట ఎందుకంటే నేను కూడా కోతి జాతి నుంచి వచ్చా అర్థం చేసుకో మనదంతా ఒకటే జాతి మావా నేను జంతువునే చూడు 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 ఇగో ఇటువైపు చూడు మన ఇండియన్ వాళ్ళందరికీ హాయ్ చెప్పు మావా భయపడమాక ఇద్దరు వెళ్ళిపోయింది సారీ బ్రో లైవ్లో ఉన్నాను అనుకో కాదు వీడియోలో ఉన్నాను. సో మనమైతే మొత్తం కవర్ చేసాం మామ. లాస్ట్ ఇంక ఈ వాటర్ ఫాల్ని ఒకటి చూసుకున్నాం. ఇక్కడ నుంచి లొకేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది, ఆ క్లైమేట్ కానీ మొత్తం. సో కాసేపు కూర్చుందాం అనుకున్నా కానీ ఎక్కడ టైం అయిపోతుంది మామ, వెళ్ళిపోవాలి. సో ఇదంతా కవర్ చేసాం. అండ్ మీ అందరికీ చెప్పే కదా ఇక్కడ రూట్ మ్యాప్ మామ చాలా క్లియర్గా పెడతారు, అంటే నీకు అర్థమయ్యిద్ది. ఒక పిక్చర్ రూపంలో మొత్తం పెడతారు. ఇప్పుడు నీకు చూపిస్తా చూడు, రూట్ మ్యాప్ కనపడుతుంది కదా. మనం యాక్చువల్గా ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం, ఇన్సైడ్ అంతా చూసుకున్నాం. ఓకే, ఇదంతా మనం ఇప్పుడు తిరిగిన ఏరియా మామ. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే లోపల మీకు చూపించావు కదా లేక్, ఆ లేక్. సో మొత్తం బాగుంది ఈ రూట్ మ్యాప్ అంతా. ఏంటంటే మొత్తం తిరిగినట్టే ఉంది, బట్ కాకపోతే నాకు 2000 జంతువులు అయితే కనపడలేదు మామ. కానీ పర్లా బాగుంది, కానీ ట్రై చేయండి మీరు కూడా. ఓకే, సో మనకైతే ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉంది మామ. సో మనకి మెయిన్ కావాల్సింది ఇదే. మార్నింగ్ నుంచి నైట్ దాకా మనం తిరగాలనుకున్న వాళ్ళకి కూడా కొంచెం బాగుండిద్ది. టాయిలెట్ నీట్ ఉంది, ఎందుకంటే క్లీన్గా ఉన్నాయి అన్నీ. ఇక్కడ అన్నీ క్లీన్గానే ఉంటాయి మామ మ్యాక్స్. ఓకే, సో మనం లాస్ట్ టాయిలెట్ ఎండ్ చేస్తున్నాం మామ. చలో సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నా మామ. యాక్చువల్గా ఏంటంటే జూ అనేది నా మైండ్లో లేకుండా నేను వచ్చాను, బట్ నాకు తగినంత వరకు చూపించా మామ. ఇక్కడ మిగతా అన్ని ఏంటంటే ఇన్సెట్స్ ఉన్నాయి. సో ఇన్సెట్స్ ఫోన్లో క్యాప్చర్ అవ్వలేదు, బట్ కొన్ని అయినాయి ఏంటంటే తీసాను, కానీ మిగతా అంటే కష్టంగా ఉంది మామ. ఓకే, సో చలో ఇక్కడ ఏంటంటే మంచి జూలు ఇంకేమైనా ఉన్నాయేమో అని సెర్చ్ చేద్దాం. చూడు వీడియో ఏంటంటే మామ, నేను చేస్తున్న కొద్దీ నాకు కంటెంట్ వస్తుంది. లేకంటే ఈరోజు చూడు నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చాను, జంతువులు కనిపించినాయి. ఇప్పుడు నా మైండ్లో ఏమొచ్చిందంటే ఫ్రాన్స్లో మా దగ్గరలో ఏదైనా పెద్ద జూ ఉందా, లేకంటే వైల్డ్ యానిమల్స్ కానీ ఇలాంటివి ఉన్న జూలు ఏమైనా ఉన్నాయేమో అని సెర్చ్ చేసి ఏంటంటే మనం కూడా ఆ జూ దగ్గరికి వెళ్దాం, జూ చూద్దాం. అంటే చేస్తున్న కొద్దీ ఏంటంటే మనకి కంటెంట్ ఐడియాలు వస్తున్నాయి మామ. చలో మరి కలుద్దాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నువ్వు చేయాల్సిన పని ఏం లేదు మామ. మీ తెలుగోడు ఛానల్ని గుంటూరు అబ్బాయి యూరోప్ అనే ఉండిద్ది యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో. జస్ట్ నువ్వు చేయాల్సింది ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని నీ ఫోన్లో పెట్టుకో. మొత్తం ఇదిగో ఫ్రాన్స్లో నేను ఉన్న ప్లేస్లో ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తాం మామ. నాకు తిరగడం అంటే బీభత్సంగా ఇష్టం. చలో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.